మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. గుంటూరు నుంచి శాలిని రాస్తున్నారు. వినాయక చవితి వ్రతం ఎవరైనా ఆచరించవచ్చా? ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వినాయక చవితి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు ప్రారంభిస్తాం. ఇది వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను విఘ్నాధిపతి అయినటువంటి ఆ స్వామిని గనక ఈరోజు చక్కగా గనక ఆ వ్రతాన్ని గనక చేసుకున్నట్లయితే సర్వకార్యములు కూడాను నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు. అందుకే స్వామిని అంటాం, నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పేసి. ఈయన స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి. అటువంటి గణేశుని మనం వినాయక వ్రతం నాడు తప్పనిసరిగా మట్టితో చేసినటువంటి ప్రతిమనే మనం పూజా మందిరంలో ఉంచవలసిన పరిస్థితి ఉన్నది. అంతేగాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవో లేకపోతే విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి చేస్తే ఫలితం ఉండదు. కారణం ఏంటంటే ఈ వ్రతానంతరం శమంతక మనోపాఖ్యానం కూడా చేసి చక్కగా అక్షతలు నెత్తిన చల్లుకున్న తర్వాత మరునాడు ఆ స్వామిని చక్కగా మనం చేసినటువంటి పూజకు వినియోగించినటువంటి 21 పత్రాలు చక్కగా గరిక ఇవన్నీ కూడా కలిసి ఉన్న స్వామిని అలా తీసుకుని వెళ్ళి దగ్గరే ఉన్నటువంటి తటాకంలో కానీ నదీ తీర ప్రాంతంలో కానీ బావిలో కానీ అలా గనక వదిలివేసినట్లయితే ఈ యొక్క ఔషధీయుక్త తత్వంతో కూడినటువంటి ఈ యొక్క పత్రి మట్టితో చేసిన వినాయకుని బొమ్మ నీటిలోకి అడుక్కు చేరి చక్కగా పృథ్వీతత్వ రూపంలో మనకి యోగాన్ని పఠిస్తూ ఆ నీటిలో ఒక విధమైనటువంటి ఔషధీయుక్త తత్వం వచ్చేస్తుంది. ఆ నీరు మనకి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ఆ ఏడాదంతా కూడాను ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి నాడు వ్రతకల్పాన్ని తప్పనిసరిగా చేసి తీరవలే. ఇలా స్వామిని వినాయక వ్రతం నాడు చక్కగా పూజ చేసి ఆయనకి చాలా ప్రీతివంతమైనటువంటి మోదకములు, చెరకు గడలు, అటుకులు, అనేక రకాలైనటువంటి పిండి వంటలతో నైవేద్యం గనక సమర్పించి స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే సర్వత్రా కూడాను ఆ గణపతి విశిష్టవంతమైనటువంటి తత్వాన్నిచ్చి మనకు ఎటువంటి నీలాపనిందలు కూడా కలగకుండా ఉండటానికి కూడా ఈ యొక్క వినాయక వ్రతకల్పంలో చెప్పిన కథను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినదే. గర్భవతులైనటువంటి స్త్రీలు కూడా వినాయక వ్రతకల్పాన్ని విని తీరాలి. మా కోడలు మరి గర్భవతి అంటే ఆమె చేయవచ్చా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. చాలామందికి అనుమానం వస్తుంది. ఈ వినాయక వ్రతకల్పంలో అలాంటిది ఏమీ లేదు. గర్భవతులు సైతం కూడాను చక్కగా పీఠ మీద కూర్చొని ఆ స్వామివారిని అర్చన చేసి ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో చక్కగా యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ వినాయక వ్రతకల్పం రీత్యా తప్పనిసరిగా దీపారాధన చేసేటప్పుడు తెల్ల జిల్లేడు ఒత్తులు గనక ఉపయోగించినట్లయితే చాలా గొప్ప విశేషం సంభవిస్తుంది. తెల్ల జిల్లేడు చెట్టు ఉన్నటువంటి దాన్ని కొమ్మను గనక గట్టిగా లావుగా ఉన్న కొమ్మని తీసి దానిపైన ఉన్న తోలును గనక ఒలిచినట్లయితే ఆ యొక్క తాండ్ర వస్తుంది. దాన్ని ఎండబెట్టి ఒత్తిగా చేసి స్వామివారికి చక్కగా ఆ యొక్క దీపారాధన సమయంలో గనక వెలిగించిన స్వామివారికి ప్రీతివంతమైనటువంటి కొబ్బరి నూనెతో గనక ఈ యొక్క వినాయక వ్రతకల్పన నాడు గనక మనం ఆచరించినట్లయితే అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని స్వామివారు మనకు ప్రసాదిస్తాడు. ఆయన
చక్కటి యోగవంతమైన జీవితానికి, అదృష్టకరమైన జీవితానికి కూడా నాంది వాక్యం పలికేటట్టుగా అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేసి తీరతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్కరూ కూడాను జాతి, మత, కుల భేదములు లేక అందరూ కూడాను ఈ వినాయక వ్రతకల్పాన్ని ఆచరించవచ్చును.